హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టీడీఎస్ ఆన్ రెంట్ విత్ జిఎస్టీ జనరల్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం ఎలానో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సెట్టింగ్స్ చేయండి, కంపెనీ F11. ఈ ఫీచర్స్లో టీడీఎస్ అనేది ఎస్ చేయండి. ఇక్కడ టీడీఎస్ వాళ్ళకి ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీ రిజిస్టర్ చేయాలండి. అలా రిజిస్టర్ చేసినప్పుడు ఇది ఫస్ట్ 4 లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, తర్వాత 5 లెటర్స్ న్యూమరిక్ లెటర్స్ ఉంటాయి, నెక్స్ట్ మళ్ళీ 1 లెటర్ ఆల్ఫాబెట్ ఉంటుంది. మీ దగ్గర ఏదైతే ట్యాన్ రిజిస్టర్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి. డిటెక్టర్ టైపు కంపెనీ అయితే కంపెనీ, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అని ఇవ్వండి, బ్రాంచెస్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, రెస్పాన్సిబుల్ పర్సన్ ఎస్ కొట్టండి. ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి, నేము, సన్, డాటర్ ఆఫ్ డెసిగ్నేషన్, వాళ్ళ పాన్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, అడ్రస్, స్ట్రీట్, ఏరియా, సిటీ ఆర్ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, టెలిఫోన్, ఈమెయిల్ ఐడి. సేవ్ చేయండి. ఇగ్నోర్ ఐటీ ఎగ్జెప్షన్ లిమిట్ ఫర్ టీడీఎస్ డిడక్షన్, ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. యాక్టివేట్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అవసరం లేదండి, నో పెట్టాను, కంట్రోల్ ఏ. సేవ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే టీడీఎస్ న్యాచర్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి మీకు చూపిస్తాను. మామూలుగా అయితే క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ టీడీఎస్ న్యాచర్ ఆఫ్ పేమెంట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎంట్రీ చేయాలండి. ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను, చూపిస్తాను. ఆల్టర్ టీడీఎస్ న్యాచర్ ఆఫ్ పేమెంట్స్, టీడీఎస్ ఆన్ రెంట్ 194I అని పెట్టాను. టీడీఎస్ ఆన్ రెంట్ బిల్డింగ్, టీడీఎస్ ఆన్ బిల్డింగ్ అనేసి మీకు ఆల్ట్ హెచ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ కోడ్స్ అనేవి కూడా డిస్ప్లే అవుతాయి. ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి అవి డిస్ప్లే అవ్వట్లేదు. లైసెన్స్డ్ వర్షన్ అయితే ఆల్ట్ హెచ్ కొట్టండి, మీకు డిస్ప్లే అవుతుంది. సెక్షను పేమెంట్, ఇక్కడ వాల్యూ లిమిట్ ఫర్ ఏ సింగిల్ బిల్ అనేది ఇక్కడ F12కి వెళ్ళి సింగిల్ బిల్ అనేది ఎస్ కొట్టుకోండి. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఇక్కడ ఇండివిజువల్స్ కానీ లేదా అదర్ డిటెక్టివ్ టైప్స్ కానీ విత్ పాన్ ఉంటే 10%, వితౌట్ పాన్ ఉంటే 20%. ఎగ్జెప్షన్ లిమిట్ వచ్చి నేను 240,000 ఇచ్చాను. బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ తర్వాత వోచర్స్కి వెళ్ళి డైరెక్ట్ మీరు F7కి వెళ్ళి ఎంట్రీ పాస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ పాస్ చేసి ఉంచాను కాబట్టి మీకు అది చూపిస్తాను. ఫస్ట్ ఈ లెడ్జర్స్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. రెంట్ ఆన్ బిల్డింగ్, కంట్రోల్ ఎంటర్ ఓపెన్ చేస్తున్నాను. అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, జిఎస్టీ అప్లికేబుల్ ఇచ్చాను, జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ కొట్టాను. హెచ్ఎస్ఎన్ కోడ్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇది లోకల్ బిల్ కాబట్టి లోకల్ పర్చేస్ ట్యాక్సిబుల్ అని సెలెక్ట్ చేశాను. 18% జిఎస్టీ ఇచ్చాను. సేవ్ చేయండి. సర్వీసెస్, టైప్స్ ఆఫ్ సప్లై, టీడీఎస్ అప్లికేబుల్ ఇచ్చాను. నేచర్ ఆఫ్ పేమెంట్ టీడీఎస్ ఆన్ రెంట్ ఇందాక నేను క్రియేట్ చేసి పెట్టాను కదా, అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేయండి. పర్చేస్ ట్యాక్సిబుల్, సిజిఎస్టీ లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాను, కంట్రోల్ ఎంటర్. అండర్ గ్రూప్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్. ఇక్కడ టీడీఎస్ అప్లికేబిలిటీ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో ఇచ్చాం కాబట్టి కంట్రోల్ ఏ. సేవ్. సేమ్ ఎస్జిఎస్టీ లెడ్జర్ కూడా అంతే. అండర్ గ్రూప్ సిజిఎస్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, కంట్రోల్ ఏ. సేవ్. నెక్స్ట్ రామచంద్ర క్రెడిటర్, అండర్ గ్రూప్ సండ్రీ క్రెడిటర్. టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ ఇచ్చాను. డిటెక్టివ్ టైప్ ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంట్ అనేది సెలెక్ట్ చేశాను. సేమ్ వోచర్లో డిడక్ట్ చేయాలని అడుగుతుంది, నేను నో అని ఇచ్చాను. ఇక్కడ అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ కంపల్సరీ, జిఎస్టీ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి. నెక్స్ట్ టీడీఎస్ ఆన్ రెంట్, కంట్రోల్ ఎంటర్. అండర్ గ్రూప్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టీడీఎస్. ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ 194I. సేవ్ చేయండి. ఇక్కడ రెంట్ అనేది 1 lakh, 1 lakh మీద జిఎస్టీ 18%, 1 lakh ఇంటూ 18%, 1,18,000. ఇప్పుడు మనం ఓనర్కి వచ్చి 1,18,000
8,000 పే చేయాలి. టీడీఎస్ అనేది 10,000. చాలామందికి ఇది డౌట్ ఉంటుంది. 1,18,000 మీద టీడీఎస్ పే చేయాలా, 1,00,000 మీద టీడీఎస్ పే చేయాలా అనేది. ఎప్పుడు ట్యాక్స్ అమౌంట్ మీద పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ట్యాక్సిబుల్ వాల్యూ మీదే మీరు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. సో అందుకే మనం ఓనర్కి 1,08,000 పే చేస్తున్నాము. టీడీఎస్ అనేది 10,000 డిడక్ట్ చేసి పే చేస్తాం దానికి. సేవ్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ ఎంట్రీ చూపిస్తాను. డైరెక్ట్ ఓచర్స్కి వెళ్ళండి. F5 సెలెక్ట్ చేయండి. పేమెంట్ ఎంట్రీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రామచంద్రకి 1,08,000 నేను పే చేశాను. కింద నేరేషన్ రాయండి. బీయింగ్ అమౌంట్ పెయిడ్ ఫర్ రెంట్. రెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. సేవ్ చేయండి. ఇప్పుడు ఈ ఎంట్రీ కరెక్టా కాదా అనేది చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూటరీ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్ R2. ఇక్కడ చూడండి రామచంద్ర 1,00,000 ట్యాక్సిబుల్ అమౌంట్, ట్యాక్స్ పెయిడ్ 18,000. ఎంట్రీ కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ TDS రిపోర్ట్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. ఫామ్ 26Q. ఇక్కడ కూడా 1,00,000 ట్యాక్సిబుల్, TDS 10,000 కరెక్ట్గానే చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పేమెంట్ చేశాను కాబట్టి TDS ఆన్ రెంట్ 10,000 అని చూపిస్తుంది. పెయిడ్, ఆల్రెడీ పెయిడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఎంట్రీ చూపించడం కోసం ఓపెన్ చేస్తాను. TDS ఆన్ పేమెంట్ డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. బ్యాక్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి స్టాట్యూటరీ రిపోర్ట్స్, TDS రిపోర్ట్స్, ఫామ్ 26Q. ఎంట్రీ డిలీట్ చేశాను కదా, ఇక్కడ ఓన్లీ మీకు బ్యాలెన్స్ పేయబుల్ అని చూపిస్తుంది. 10,000 పే చేయాలి అని చూపిస్తుంది. TDS అవుట్ స్టాండింగ్ దగ్గర చూడండి TDS ఆన్ రెంట్ 10,000 అని చూపిస్తుంది. సో నేను ఇక్కడే పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాను. స్టార్ట్ పేమెంట్ ఇక్కడ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను చూడండి. TDS 1,423. ఇక్కడ క్వార్టర్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ మోడ్లో ఉంది. లైసెన్స్డ్ వర్షన్ అయితే తీసుకుంటుంది. సేమ్ డేట్ ఇచ్చి చూస్తాను. సెక్షన్ TDS ఆన్ రెంట్ చూడండి. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ మీకు పేమెంట్ మొత్తం ఎంట్రీ అనేది చూపిస్తుంది. TDS ఆన్ రెంట్ అనే దగ్గర మొత్తం 10,000 జీరో అయిపోయింది. ఇక్కడ నేరేషన్ రాయండి. బీయింగ్ అమౌంట్ పెయిడ్ ఫర్ TDS ఆన్ రెంట్. సేవ్ చేశాను. సేవ్ చేసినప్పుడు ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇందాక చూపించినట్టు ఇక్కడ 194I అని మీకు పెయిడ్ అమౌంట్ దగ్గర చూపించట్లేదు. సో ఇక్కడ ఎంటర్ కొట్టండి. డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ పేమెంట్ ఓచర్ అని వచ్చింది. సో దాన్ని ఎంటర్ కొట్టి అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు సెక్షన్స్లో చూపిస్తుంది. చెక్ నెంబరు నేను నార్మల్గా ఇస్తున్నాను, మీరు ఏదైతే ఇస్తారో అది ఇవ్వండి. డేట్ ఇస్తున్నాను. BSR ఇవి 7 నెంబర్స్ ఉండాలి. చేయండి. ఇప్పుడు చూడండి పెయిడ్ అమౌంట్ దగ్గర TDS ఆన్ రెంట్ పే చేసినట్టు చూపించింది. పెయిడ్ 10,000 పెయిడ్. ఇక్కడ చూడండి TDS అవుట్ స్టాండింగ్స్కి వెళ్ళండి. ఆల్రెడీ మనం పే చేసాం కాబట్టి పెండింగ్లో ఏది కనిపించట్లేదు మీకు. రిటర్న్ ట్రాన్సాక్షన్ బుక్స్లో చూసుకున్నా కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఎంట్రీ అనేది కరెక్ట్గా పాస్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.